హలో అండి, అందరికీ రమణాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఉల్లికాడలతో చేపల పులుసు. ఇది బంద్ర స్పెషల్ అండి. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. కడిగి పెట్టుకున్న కేజీ చేప ముక్కలు, 4 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మసాలా, మన స్పెషల్ రెసిపీ ఉల్లికాడ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చేప ముక్కలు అంటేనే కొంచెం నీసు స్మెల్ ఎక్కువగా వస్తుంది కదమ్మా. బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 సార్లు కడిగి మళ్ళీ మామూలు వాటర్లో కడిగితే స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు చేప ముక్కల్లో 1.5 స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం గళ్ళుప్పు. సాల్ట్ కన్నా కళ్ళుప్పు అయితే కూరలో చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, అందుకే నేను గళ్ళుప్పు వాడుతున్నాను. చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదమ్మా. పచ్చిమిర్చిని ముక్కలు చేయకూడదు, చక్కగా కొంచెం ఘాటు పెట్టుకుని వదిలేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లికాడని చక్కగా దేనికి దానికి విడదీసి చక్కగా కడగాలమ్మా. ఎందుకంటే మొదట్లో కొంచెం ఇసుక ఉంటుంది, ఆ ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. లేకపోతే కూరలో కొంచెం ఇసుక రేణువులు తగిలి బాగోదు. కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండులో కాసిన వేడి నీళ్ళు పోసుకుందాం. వేడి నీళ్ళు పోసుకుంటే రసం అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు కూరకు కావాల్సిన మసాలా: అల్లం, వెల్లుల్లిపాయి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు మొత్తం కలిపి మిక్సీ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 4-5 గరిటెలు పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేగినట్టున్నాయి కదమ్మా. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిబొందుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కదిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయని కొంచెం అటు ఇటు తిప్పితే వేగినయమ్మ ఉల్లిపాయలు ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ఒకసారి అటు ఇటు కదుపుకొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ముందు మనం ముక్కల్లో వేసుకున్నాం కదా ఉప్పు, అది చూసుకుని వేసుకోండి. ఉప్పు కారం ముందు ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేయాలి. ఇక్కడ నేనైతే దాంట్లో వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకుంటున్నా. 3 స్పూన్ల కారం. కారం కూడా ముక్కల్లో వేసామమ్మ, దాన్ని కూడా చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం చేపల కూరలో కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కానీ మేము కొంచెం తక్కువే తింటామమ్మా, అందుకని నేను చూసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయమ్మా. ఇందాక మనం వేడి నీటితో నానబెట్టుకుని చింతపండు ఉంది కదమ్మా, దాన్ని రసం తీసుకుని కూరలో పోసుకుందాం. పులుసు పోసేసుకున్నానమ్మా. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచుద్దాం. 2 నిమిషాలు అయింది కదమ్మా. ఇప్పుడు పులుసు బాగా ఉడుకుతుంది. ఇలాంటి టైంలోనే చేప ముక్కలు వేయాలి. మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదమ్మా, ఆ చేప ముక్కలు దీంట్లో వేద్దాం. ముక్కలు వేసిన 2 నిమిషాలకి మనం నూరు పెట్టుకున్న మసాలాని కూరలో యాడ్ చేద్దాం. మసాలాని ఇప్పుడు వేస్తేనే కూరకు చాలా టేస్ట్ అనేది వస్తుంది. కూరలో మసాలా వేసేసాం కదమ్మా, ఇప్పుడు ఒకసారి అటు ఇటు కదుపుదాం. చేపల కూరలో గరిటె ఎక్కువ వాడకూడదమ్మా, వాడితే ముక్కలు విరిగిపోతాయి. అందుకే కొంచెం లైట్గా అలా అలా తిప్పి
ముక్క కదపకుండా కొంచెం తిప్పి మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలకి మూత తీసుకుని కూర ఎలా ఉందో చూద్దాం. కూర ఉడికిపోయిందమ్మా. అంటే పులుసు కావాలనుకునే వాళ్ళు ఈ టైంలో దించేసుకోవచ్చు. కానీ కొంచెం పులుసు వద్దు అనుకునే వాళ్ళు ఇంకా 2 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. నాకైతే పులుసు ఎక్కువగానే కావాలి, అందుకే నేను దించేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందమ్మా. నా కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి అది అంటారు కదమ్మా, దాన్ని కూడా చేయండి. నా వంటను ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ.